మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన ఆదివారం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ విలువైన ఉన్నతమైన ఘనమైన నీ మాటలు ఆలోచించుటకు మీ కృపను నాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం అనే జీవాహారాన్ని పరిపూర్ణంగా తండ్రి భుజించుటకు మీ కృపను నాకు తోడుగా ఉంచండి. నీ మనస్సుని పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రకటించగలిగిన చూపించగలిగిన శక్తిని నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, చదవబడిన వాక్యభాగం. ఈ వాక్యభాగంలో వ్రాయబడిన సంగతులను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మందసం అనేది తీసుకురావాలి అనే ఒక ఆలోచన దావీదు హృదయంలో మెదిలినప్పుడు, ఫిలిస్తీన్ల చేత పట్టబడి మందసం ఫిలిస్తీన్ల దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత ఆ మందసాన్ని మరలా తీసుకొని వచ్చి డైరెక్ట్గా మందసాన్ని అక్కడ పెట్టుకునే పరిస్థితి ధైర్యం చాలక దాన్ని అబీనాదాబు ఇంటిలో మందసాన్ని పెట్టి మరలా 3 నెలలు గడిచిన తర్వాత దాన్ని ఓబేదెదోము ఇంటికి మార్చి ఓబేదెదోము ఇంటి నుండి మరలా మందసాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే మందసం అనేది పట్టబడిన తర్వాత ఫిలిస్తీన్లు వాళ్ళ దేశంలో మందసం ఉండటం వలన ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని తిరిగి పంపించేస్తారు. పంపించేసినప్పుడు ఆ బండి వచ్చి ఇశ్రాయేలీల ప్రాంగణంలో ఆగుతుంది. ఆగినప్పుడు దాన్ని అబీనాదాబు ఇంటి దగ్గర ఉండటం, ఆ తర్వాత మరలా దాన్ని అక్కడి నుంచి ఓబేదెదోము ఇంటికి తీసుకుని రావటం, దావీదు ఓబేదెదోము ఇంటిలో ఆ మందసాన్ని ఉంచటం. అంటే ఈ అబీనాదాబు ఇంటి దగ్గర నుండి ఓబేదెదోము ఇంటి దగ్గరకు తెచ్చేటప్పుడు మీరు బాగా ఆలోచించగలిగితే అక్కడ జాగ్రత్తగా చూస్తే యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని 9వ వచనాన్ని చదువుతున్నాను. 6:9. యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింప నొల్లక, దానికి భయపడి తెప్పించడానికి ఇష్టపడక నొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉంచగా. అంటే మందసాన్ని తీసుకురావాలి అనే ఆలోచన అయితే జరిగింది. తేవటానికి సిద్ధపడ్డాడు. అక్కడున్న పెద్దలందరినీ పిలిచాడు. పెద్దలందరూ ముఖ్యులైన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ద్వారా మందసాన్ని తీసుకురావడానికి ప్రణాళిక రచించి తీసుకురావాలి అని అనుకున్న తర్వాత దారిలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. ఆ సంఘటన వలన తనకు భయం పుట్టింది. మరలా మందసాన్ని తన దగ్గరకు తీసుకురాకుండా ఓబేదెదోము అనేటువంటి వ్యక్తి ఇంటిలో ఆ మందసాన్ని పెట్టడం. ఆ మందసం అక్కడ పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తిరిగి మరలా ఆ మందసాన్ని తీసుకుని రావటం జరుగుతుంది. అంటే ఈ మందసాన్ని తెచ్చేటప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ వెనక ఉన్న దేవుని మనస్సు,
ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, దాని వెనక ఉన్న దేవుని ఆలోచన ఏంటి, అలా జరగటానికి గల కారణాలు ఏంటి, అలా ఎందుకు దేవుడు దాన్ని ప్లాన్ చేసినట్లుగా అలా ఎందుకు జరగవలసి వచ్చింది, ఈ కొన్ని విషయాలన్నీ ఇక్కడ మనకు అర్థం కావాలి ఈ పారాగ్రాఫ్లో. అంటే ఈ పారాగ్రాఫ్లో జరిగిన ఈ సంభాషణ అంతా మనకు అర్థం కావాలి అని అంటే బేసిక్గా కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఓల్డ్ టెస్టిమెంట్ మీద కొంత ఇన్ఫర్మేషన్ మనకి దాని మీద కొంచెం మనకు పట్టుండాలి. అసలు మందసం అనేది ఎందుకు ఇచ్చాడు అన్నది మనకు క్వశ్చన్ రావాలి. మందసంలో ఏముంటాయి, దాని యొక్క పద్ధతి ఏంటి? జస్ట్ మందసాన్ని పడిపోతుంటే పట్టుకోపోయాడు తప్ప తనంతట తను పట్టుకోవటానికి ప్రయత్నించలేదు. ఉజ్జ అనే అతను ఎడ్ల యొక్క కాళ్ళు జారేసరికి ఆ బండి మీద ఉన్న మందసం జారి పడిపోతుందేమని యాదృచ్ఛికంగా, ఇప్పుడు మనమైనా కానీ సహజంగా ఏం చేస్తామండి, ఏదన్నా పడిపోతున్నప్పుడు టక్కని వెళ్ళిపోతుంది, అసంకల్పిత ప్రతీకార చర్య. అదేమీ మనం కావాలని చేసే ఇంటెన్షన్గా చేసేటువంటిది కాదు. మన ప్రక్కన ఎవరన్నా పిల్లలు నడుస్తున్న పిల్లలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా గబక్కన జారిపోతుంటే టక్కున పట్టుకుంటాం, చేయి హెల్ప్ ఇస్తాం. అరే వాళ్ళు మగవాళ్ళే, వాళ్ళని మనం అలా పట్టుకోకూడదు, వీళ్ళు ఆడవాళ్ళే, వీళ్ళని ఇలా పట్టుకోకూడదు అన్న ఆలోచన ఏమీ ఉండదు. అక్కడ యాదృచ్ఛికంగా జరిగేటువంటి ప్రణాళిక ఏంటి అని అంటే స్పాంటేనియస్గా ఎవరైనా కానీ టక్కుని సపోర్ట్ ఇవ్వటం, చెయ్యవటం అనేది మెంటల్గా మనకి బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది, సిగ్నల్ ఇస్తుంది, సైన్ ఇస్తుంది. అరే పడిపోతున్నాడు కదండి, పడిపోతున్నప్పుడు టక్కుని పట్టుకోవటానికి, హెల్ప్ ఇవ్వటానికి, సపోర్ట్ ఇవ్వటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇది తప్పెలా అవుతుంది? దీనికి ఉజ్జి అన్నబడిన వ్యక్తి చనిపోవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చనిపోయాడు, అసలు దీని వెనుకున్న అర్థం ఏంటి అన్నది మనకు అర్థం కావాలి. అంటే బేసిక్గా దేవునికి ఉన్నటువంటి ఆలోచన సరళి ఎలా ఉంటుంది, ఆయన మనసు ఎలా ఉంటుంది అన్నది ప్రతి అధ్యాయాన్ని లేదా ప్రతి పుస్తకాన్ని గమనించినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన గురించి చదివితేనే మనకు అర్థమవుతుంది తప్ప ఎదురుగా ఆయన ఏమీ కనపడి మనతో మాట్లాడాడు, ఒకవేళ అలా మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి అని అనుకోవటానికి అవసరమైన శరీర నిర్మాణం మనకి ఇవ్వబడలేదు. ఒకవేళ దేవుడే వచ్చి కనుక ఎదురుగా నిలబడి మాట్లాడాలి అనుకుంటే నీవు తట్టుకోగలిగినటువంటి దేహ నిర్మాణం నీకు లేదు. ఎందుకంటే ఆయన మహిమ అలా ఉంటుంది, ఆయన పవర్ అలా ఉంటుంది, ఆ శక్తి అలా ఉంటుంది. 500 క్యాండిల్ని ఎదురుగా నిలబడి చూడలేని నీవు ఒకవేళ చూడాలని ప్రయత్నం చేస్తే ఏమైపోతుంది, నీ కళ్ళు పాడైపోతాయి. సూర్యుడిని ఎదురుగా నిలబడి చూడటానికి నీ దేహంలో ఇవ్వబడిన కన్ను పనికిరాదు. ఒక శబ్దాన్ని వినటానికి నీ కన్ను పనికిరాదు. ఒక శబ్దం వినటానికి కూడా నీ చెవి పనికిరాదు, భయం వేస్తుంది. కొన్ని శబ్దాలు విన్నప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. యూనివర్స్లో జరుగుతున్నటువంటి ఒక చిన్న, అది మరి యాదృచ్ఛికమో లేకపోతే యానిమేటెడో నాకు తెలియదు, కానీ ఆ సౌండ్ విన్నప్పుడు నాకే కొంచెం భయం వేసింది. ఏంటిది ఈ సౌండ్ ఇలా ఉంది అని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, గమనించవలసిన విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఏంటిది, దాని వెనక ఇలా ఉంటుందా, ఇంత ప్రాబ్లమాటిక్ ఉంటుందా, లేదా ఇంత ఇబ్బంది ఉంటుందా, వినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందా అని అనిపించింది నాకైతే. కారణం ఎందుకంటే
ఒక రెండు వస్తువులు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడే, లేదా ఒక చిన్న మిషన్ ఒకటి ప్రయాణం చేస్తున్నప్పుడే, పని చేస్తున్నప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాతావరణం. ఆ సౌండ్ ఒకసారి ప్రకృతిలో జరుగుతున్న ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి వినండి. నాకే జస్ట్ అన్నీ ఈ యూనివర్స్లో మూవ్ అవుతున్నాయి. ఇవి యూనివర్స్లో ఒక్కొక్క ఆబ్జెక్టు మూవ్ అవుతున్నాయి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి ఒక సౌండ్. ఒక చిన్న బండి తయారు చేసినప్పుడే ఒక మోటార్ సైకిల్కి సైలెన్సర్ లేదనుకోండి, డైరెక్ట్గా వచ్చే సౌండ్ వినలేరు మీరు. దానికి ఆ సైలెన్సర్ బిగించినప్పుడు, సైలెన్సర్ అంటేనే అర్థం ఏంటంటే శబ్దాన్ని తగ్గించటం. సైలెన్స్ అంటే నిమిషబ్దాన్ని ఇవ్వటం, సౌండ్ను తగ్గించి సైలెన్స్గా ఉంచటాన్నే సైలెన్సర్ అన్నాడు. దాని సైలెన్సర్ అన్న పదం ఎలా పుట్టిందంటే అక్కడే మీకు అర్థమైపోయింది. ఏ పదమైనా కానీ ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే దాన్ని రెండుగా విడగొట్టారంటే భావాలు అర్థమైపోతాయి ఎప్పుడైనా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏంటి దేవుని మనసు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి అన్నది మనం గ్రహిస్తే ఆయన మనసు ఏంటో కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ బాగా ఆలోచించాల్సిన ఒక సంగతి, ప్రకృతిలో మరి ఆయన కలిగించినటువంటి ఈ ప్రకృతిలో ఎడ్లు అనేవి ఆయన చేసినవే. వాటిని జారకుండా ఉంచగలడా, లేదా జారేటట్లు చేయగలడా, జారకుండా దాన్ని జాగ్రత్త చేయగలడా అంటే చేయగలడు. కానీ దాన్ని కాలు జారటం ఏంటి, కాలు జారితే ఈయన పట్టుకోవటం ఏంటి, పట్టుకున్నందుకు ఇతను చనిపోవటం ఏంటి? ఆలోచించారు మీరు? జస్ట్ పట్టుకున్నాడండి, పట్టుకున్నందుకు చనిపోయాడు. మీరు ఆ పాయింట్ని అక్కడ మీరు జాగ్రత్తగా చూడగలిగితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏమండి, జస్ట్ పట్టుకున్నందుకే, ఏం చేయలేదు, అతను ఏమీ చేయలేదండి. ఆ పట్టుకున్న ఆ చిన్న దానికే అండి 6వ వచనాన్ని, వారు నాకోరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, నాకోరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా దేవుని కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. ఇదేంటిది? ఎందుకు ఇలా జరిగింది? జస్ట్ సపోర్ట్ అనేది ఎవరైనా చిన్న సపోర్ట్ ఇలా ఇవ్వటమే కదా, చేయబట్టుకోవటానికి కదా. అక్కడేం పట్టుకోవాలని ఇంటెన్షనల్గా చేయలేదు కదా, జస్ట్ అలా సపోర్ట్ ఇచ్చాడు. దానికే చనిపోవటం ఏంటి? ఆ కొంచెం దానికే ప్రాణం తీయటం ఏంటి? ఆలోచిస్తే దీని వెనక దేవుని ఆలోచన ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థం అవ్వాలి, తెలుసుకోవాలి కూడా. అందుకనే ఏ చట్టం ఏ కాలంలో అమల్లో ఉంది అన్నది మనకు ప్రాపర్గా తెలియాలి. ఎప్పుడైనా మనం ఒక విషయం మీద ఒక అవగాహనకు వచ్చి ఒక నిర్ణయానికి మనం వచ్చేటప్పుడు, మనం బైబిల్ చదువుతూ ఉంటాం. బైబిల్ చదువుతూ ఒక విషయం మీద ఒక్కొక్క అవగాహనకు వస్తూ ఇది ఇలా ఉండుంటుంది, ఇది రైట్, ఇది రాంగ్, ఇది రైట్ అని మనకంటూ మనం కొన్ని లెక్కలు వేసుకుంటాం. అంటే 66 పుస్తకాల్లో ఏముందా అన్నది గమనించగానే మనకు అర్థమైన దాన్ని బట్టి ఇది ఇలాగే అలా చేసే ఇప్పటికీ ఈ 5600 సంఘాలు శాఖలుగా విడిపోయింది క్రైస్తవ్యం. అంతేగాని అసలు ఇది ఏ కాలానికి సంబంధించింది,
ఏ కాలం గురించి చెప్పాడు, అప్పుడు ఏ చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగా ఏం జరుగుతుంది అన్నది ఈరోజు ఉన్నటువంటి ఈ సంఘాలు ఆలోచించలేకపోతున్నాయి. ఇప్పుడు ఆలోచించాలి ఇక్కడ మనం, ఇది ఏంటి, ఎందుకు తప్పు అవుతుంది, ఎందుకు దీన్ని తప్పుగా పరిగణింపబడింది అని అంటే దీని వెనక ఎంతో చాలా చరిత్ర రాశాడు. అంత ఈజీగా ఏది పడితే అది, ఎలా పడితే అలా దేవుడు చేయటానికి ఎప్పుడు ఇష్టపడడు, అది పద్ధతి కాదు. ఆయన ఒక పని చెప్పాడు అని అంటే ఆ పని వెనక ఒక అర్థం ఉంటుంది. అందుకనే మీరు బాగా గమనించండి, ఈ సైకాలజీ ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను. ఉదాహరణకి 10 ఏళ్ల వయసు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పిల్లలని, రే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వీళ్ళింటికి వెళ్ళొద్దు, సెంటర్లో కూర్చోవద్దు, నీ పని ఏంటో నువ్వు చూసుకుని ఇంటికి వచ్చేయి అని 15 ఏళ్ల లోపు పిల్లలకి చెప్తూ ఉంటాం. తల్లిదండ్రులు అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అది చిరాగ్గా ఉంటుంది పిల్లలకి. ఏంటిది ఇలా చెప్తున్నాడు, ఏమైంది, వెళితే ఏమైంది? సరే వెళితే ఏమైందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా తండ్రి, కానీ చేయడు. వెళితే ఏమవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇందువల్ల నేను వెళ్ళొద్దన్నాను అన్న సంగతి చెప్తాడంటే చెప్పడు. చెప్పకుండా టైం ఎంత అయింది, ఇప్పుడు 10 అవుతుంది, ఎన్నింటి దాకా ఏం చేస్తున్నావు, కాలేజీ ఎన్నింటికి అయిపోయింది, 5ంటికి అయిపోయింది, 5ంటికి అయిపోతే నువ్వు ఎన్నింటికి రావాలి ఇంటికి, 6ంటికి అలా రావాలి, ఎందుకు రాలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను, ఎప్పుడు దాకా ఏం పని అని గట్టిగా గద్దిస్తాడు. 5ంటికల్లా వచ్చేయాలంటాడు, 6ంటికల్లా రావాలంటాడు, ఆ సెంటర్లో ఉండొద్దు అంటాడు, పలానా వాళ్ళతో స్నేహం చేయొద్దు అంటాడు, వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటాడు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు, ఈ పనులు ఎలా చేయాలంటాడు. అంతవరకే చెప్తాడు కానీ ఎక్కువ చెప్పడు. కానీ అది మనకు ఎలా ఉంటుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ వయసులో ఉన్న పిల్లలకి చెప్పే తల్లిదండ్రులకేమో ఒక ఆలోచన ఉంటుంది, పిల్లలకి ఏంటి నా పొద్దాకలు, ఇంకా నేనేమన్నా చిన్నపిల్లోడినా, నాకు 15 ఏళ్ళు వచ్చాను. 15 ఏళ్ళే నీకు వచ్చింది, అంతకుమించి ఎక్కువ లేవు. 15 ఏళ్లలో అలాగే చెప్పాలి. అదే 25 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, అప్పుడు వివరణ వస్తుంది. అప్పుడు చెప్పడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అడగడు. ఎక్కడున్నావు అంటాడు, పలానా చోట ఉన్నాను, ఎంతసేపటికి వస్తావు అంటాడు, అంతవరకే. నేను రావడానికి 1 గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు అంటే ఓకే, జాగ్రత్తగా రా, లేట్ అయితే కొంచెం విషయం చెప్పు. అంతేగాని అప్పటిదాకా ఎందుకు అక్కడ ఉన్నావు, ఎందుకు అంతసేపు నీకేం పని, వచ్చేయాలి కదా అని మాట్లాడు. అంటే ఏదో పని ఉంది అందుకనే వీడున్నాడు, కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే 15 ఏళ్ల వయసులో చెప్పే మాట ఒకలా ఉంటుంది, 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినప్పుడు చెప్పే మాట ఒకలా ఉంటుంది, అడిగే విధానం ఒకలా ఉంటుంది. అంటే ఒక తండ్రిగానే ఇన్ని బాధ్యతలు మనం తీసుకుంటూ లోకంలో మన పిల్లల పట్ల ఎందుకు 15 ఏళ్ళప్పుడు ఎందుకు వద్దన్నాడో చెప్పడు. కానీ ఒకవేళ చెబితే అర్థం కాదు, చెబితే అర్థం చేసుకునే వయసు అవతల వ్యక్తికి లేదు. 15 ఏళ్ల వయసు పిల్లలు ఏం అర్థం చేసుకుంటారండి, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు. కాబట్టి ఏజ్ 15 కాబట్టి 15 ఏజ్లో ఏం చెప్పినా అర్థం కాదు. కాబట్టి జస్ట్ ఆజ్ఞ మాత్రమే వెళుతుంది, కానీ ఆర్గ్యుమెంట్ ఉండదు. ఆజ్ఞ మాత్రమే వెళుతుంది. నువ్వు చెయ్యాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. ఈ రూల్ మాత్రమే వెళుతుంది, కానీ ఎందుకు అలా చేయాలి, ఎందుకు అలా చేయకూడదు అన్నది మాత్రం చెప్పడం. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఇలా ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి, పసిపిల్లలకు చెప్పేటువంటి పాఠాలు. ఓల్డ్ టెస్టిమెంట్లో వివరణ ఉండదు. ఓల్డ్ టెస్టిమెంట్ జస్ట్ ఆజ్ఞ మాత్రమే జారీ చేస్తుందని, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. క్రొత్త నిబంధన ఏం చేస్తుందో తెలుసా, అలా ఎందుకు ఉండాలంటే, అలా ఎందుకు ఉండమన్నానంటే, అలా ఎప్పుడు ఉండమన్నానంటే, ఏ సందర్భంలో మాత్రమే అలా ఉండాలంటే, ఇది క్రొత్త నిబంధన విడగొడుతుంది.
అర్థమైందండి. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో అట్లనరాదు, అలాగైతే ఏమందము, దేవుని యందు అన్యాయం కలదా, ఈ తర్కనంతా, ఈ వివరణ అంతా క్రొత్త నిబంధనలో కనబడుతుంది. పాత నిబంధనలో అలా ఉండదు. జస్ట్ డూ వాట్ ఐ సే, నేనేం చెప్పానో అది చెయ్యాలి. చేస్తే మాట వినే పిల్లలు, చేయకపోతే మాట వినని. నీకెందుకు పడిపోయే ఎద్దు కాలు జారిందండి, కాలు జారితే పడిపోతుంది, పడిపోతే నీకెందుకు? నీ పని ఎంతవరకు? జస్ట్ నీ డ్యూటీ ఏంటో ఆ డ్యూటీనే నువ్వు చేయాలి. అందుకనే సొసైటీలో ఒక సామెత పుట్టింది ఏమండి, ఇస్తిరాకులు ఎత్తమని పంపించారంట. ఇస్తిరాకులు ఎత్తమని పంపిస్తే ఆయన ఏం చేశాడు? జనాభాను కూడా లెక్కేశాడంట. జనాభా లెక్కేస్తే వీళ్ళని ఇప్పుడు నువ్వు భలే తెలియగలవుడురా, నేను ఇస్తిరాకులు ఎత్తమంటే జనాభాను కూడా లెక్కేసి వచ్చావు, శబాష్ అన్నాడా? ఏమన్నాడు? ఇస్తిరాకులు ఎత్తమంటే జనాభా లెక్క నీకెందుకు అంటే, ఇప్పుడు ఆకులు ఎత్తేటప్పుడు ఈయన ఏం చేశాడు? 1, 2, 3 అని లెక్కేసుకున్నాడు. అంటే ఆకులు ఎత్తేటప్పుడు లెక్కేస్తే ఏమొస్తారు? ఎంతమంది జనాలు వస్తారో వచ్చేస్తారుగా. అంటే లెక్కేయటం తప్ప ఒక రకంగా తప్పు కాదు, కానీ ఒక రకంగా తప్పే. నీకెందుకు అదంతా? అంటే ఇప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు నెరవేర్చడం అనేది నేర్పించాడు అక్కడ. పక్కన వాళ్ళ డ్యూటీలోనికి చేయి పెట్టి చూయించాల్సిన అవసరం లేదు. భర్త ఎక్కడికి వెళుతున్నాడు అన్నది భార్య అడిగింది అనుకోండి, ఏమంటారు పాతకాలపు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు అయితేనే అన్నీ చెప్పి వెళ్ళాలి. పాతకాలపు వాళ్ళు మీరు అడిగారు అనుకోండి, ఏమంటారు వాళ్ళు? పాతకాలపు వాళ్ళు కనుక ఒకవేళ ఏడకెళ్తున్నా అన్నారనుకోండి, ఒక్క లుక్ వేస్తారు. ఇలా ఒక్క లుక్ వేస్తే ఇంక రెండోసారి మళ్ళీ మాట్లాడటానికి కూడా ఉండదు. ఇప్పుడోళ్ళు ఎక్కడికన్నా వెళుతున్నారంటే ముందు చెప్పాలి, పర్మిషన్ ఇక్కడ తీసుకోవాలంటే వీళ్ళు అధికారులు. నాకు అర్థం కదా, ఏమన్నా అధికారులండి మీరేమన్నా? మీ దగ్గర పర్మిషన్ తీసుకొని మగవాడు బయటకు వెళ్ళాలా అంటే నా మడతకొచ్చానా? అర్థం కావట్లేదు, చెప్పండి. ఎందుకు చెప్పాలి? తెలియదా? ఎక్కడికి వెళ్ళేదో తెలియదా? ఏం చేసేదో తెలియదా? ఎప్పుడు రావాలో తెలియదా? అంటే మీరేమైనా డైరెక్షన్స్ ఇస్తారా? ఎంత చట్టం ఎలా ఉంటుందో తెలియదండి. చట్టం ఎలా ఉంటుంది, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి. చెప్పడం తప్పని కాదు, అడగటం తప్పు అని కాదు. అడిగేటప్పుడు అడగాలి. వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు, టైం అయింది, ఫోన్ చేసి అడగండి, తప్పలేదు. ఏమండి ఇంకా రాలేదేంటి, ఎక్కడున్నారు, ఎన్నింటికి వస్తారు, భోజనం రెడీ చేయమంటారా? ఎంత ప్లెజెంట్గా ఉంటుందో తెలుసండి అలా. ఇంకా రాలేదేంటి, మరి భోజనం చేశారా? నిజంగా అంత శ్రమపడే భర్త కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. నా భార్య నా మీద కేర్ తీసుకుంది, నా భార్య నా మీద కేర్ తీసుకుంది. అలా కాకుండా ఎక్కడికి వెళ్ళొద్దన్నానా నిన్ను, వెళ్తే బాగోదు, ఈ పదాలు వాడుతూ ఉంటారండి. అసలు ఈ డామినేటింగ్ నేచర్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ దీనికి ఎంత లాజిక్ చెప్పాడో, ఇది ఇలా జరుగుతుందంటే ఇక్కడ కేవలం 2 వ్యక్తుల మధ్య జరిగేది. ఇదే సంఘం మధ్య జరిగితే, ఇదే సంఘ కాపుర మీద డామినేషన్ చలాయిస్తే ఏమైపోతుంది సంఘం? ఒక భార్య మీద భర్త డామినేట్ చేస్తే, భర్త మీద భార్య డామినేట్ చేస్తే కొన్ని పరిధులు ఉంటాయండి. ఆ పరిధుల్లో మనం అందరం బ్రతకాలి. ఆ పరిధి తప్పకూడదని నేర్పటానికి ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ పరిధి తప్పకూడదని. ఏంటి ఆ పరిధి? అక్కడ పట్టుకోవడం తప్పు కాదు, ఆ పరిధులు ఉన్నాయి. ఒక్కొక్కరికి లిమిట్స్ ఉన్నాయి. సీఎం అయినంత మాత్రాన ఏది పడితే అది నేను చేయకూడదు.
అలాగని చెప్పేసి నేను ఆఫీసర్ అయినంత మాత్రాన ఏది పడితే అది నేను చేయకూడదు. నేను నా పై ఆఫీసర్కి లోబడి ఉండాలి, నా పై అధికారికి లోబడి ఉండాలి. ఇంట్లో నీ పై అధికారి ఎవరు? నీ భర్త. నీ భర్తకు నువ్వు లోబడాలి. ఆఫీసులో నీ పై అధికారి ఉంటాడు, అతనికి నువ్వు లోబడాలి. ఆ పై అధికారి ఉంటాడు, అతను లోబడాలి. ఆ పై అధికారి ఉంటాడు, ఆ పై అతనికి లోబడాలి. అంటే ఒకరికి ఒకరు లోబడే మనస్సు నేర్పాలి అని అంటే శిక్ష కూడా కఠినంగానే ఉండాలి. ఎక్స్క్యూజ్ ఉండకూడదు. అందుకనే అసలు వీళ్ళు ఈ కహాతీలు పట్టుకున్న ఆయన ఎవరండి? ఉజ్జాన్న అతను పట్టుకున్నాడు. ఈయన ఎవరో తెలుసా? ఉజ్జాన్న అతను పట్టుకున్నాడు. ఈయన ఎవరు అనుకున్నారు? కహాతీయుడు. లేవి గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. ఒకసారి మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథం అనుకుంటాను, ఒకసారి చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. 6వ అధ్యాయం. లేవి కుమారులు గెర్షోనును, కహాతును, మోరారి లేవి పిల్లలు. కహాతు కుమారులు అమ్రాము, ఇషారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలాజరు, ఈతామారు. ఏమండి? ఎలాజరు ఫినెహాసును కనెను, ఫినెహాసు అబీహుషును కనెను, అబీహుషు బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, ఉజ్జీ జరహ్యాను కనెను, జరహ్య మెరామోతును కనెను, మెరామోతు అమర్యాను కనెను, అమర్య అహీహూబును కనెను, అహీటాబు సాదోకును కనెను, సాదోకు హమీమాయేసును కనెను, హమీమాయేసు అజర్యాను కనెను, అజర్య యోహనానును కనెను, యోహనాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను దేవాలయంలో కట్టించిన మందిరమందు ఈ యాజకత్వము జరిగించువాడు. అజర్య అమర్యాను కనెను, అమర్య అహీటాబును కనెను, అహీటాబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను, షల్లూము హిల్కియాను కనెను, హిల్కియా అజర్యాను కనెను, అజర్య షరాయును కనెను, షరాయు యెహోజాదాను కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని, యెరూషలేము వారిని చెరకపోయినప్పుడు ఈ యెహోజాదా చెరలోనికి పోయాను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మొహరి అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరెవరు ఏంటి అన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎవరెవరు ఏంటి అన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ 33వ వచనానికి వచ్చేస్తే, ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో అనని అక్కడ మాట్లాడుతున్నాడు. గాయకుడగు హేమాను. అంటే వీళ్ళు ఎవరెవరు ఏ పనులు చెయ్యాలి, వీళ్ళెవరెవరు ఏ పనులు చేయాలి, వీళ్ళకి పనులు ఉన్నాయా, ఎవరెవరికి ఏ పని నియమించాడు అండి, వీళ్ళు ఎవరెవరు అన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వీళ్ళకి ఇవ్వబడిన పని ఏంటి అన్నది 15వ అధ్యాయానికి వెళ్ళాలి. ఇదెన్నో అధ్యాయం? 6వ అధ్యాయం. ఇప్పుడు ఇదే దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే 15వ అధ్యాయం 15 జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ కొన్ని పనులు ఇచ్చాడు. దావీదు తన కొరకు దావీదు పట్టణమందు ఇల్లు కట్టించను, దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించను. మందసము ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ ఆ మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఇప్పుడు మందసాన్ని ఎత్తే పని ఎవరిది? మందసాన్ని ఎత్తేది ఎవరు? లేవీలంట. ఎవరు పడితే వాళ్ళు ఎత్తడానికి లేదు.
ఎవరు పడితే వాళ్ళు యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని. నెక్స్ట్, అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమును దాన్ని తీసుకొని వచ్చుటకై ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీలైన కహాతు సంతతి వారికి అధిపతియగు ఉరియేలును వారి బంధువులలో 120 మందిని. కహాతు సంతతి అని క్లియర్గా మెన్షన్ చేస్తూ చెప్తున్నాడు చూడండి. 120 మందిని. మొరారీలలో అధిపతులైన ఆషాయను వారి బంధువులలో 220 మందిని. గెర్షోను సంతతి వారికి అధిపతియగు ఏబేలునకు వారి బంధువులలో 130 మందిని. ఎలీషాషాపు సంతతి వారగు షమాయను వారి బంధువులలో 200 మందిని. హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలీయేలు వారి బంధువులలో 80 మందిని. ఉజ్జియేలు సంతతి వారికి అధిపతియగు అమినాదాబు వారి బంధువులలో 112 దావీదును సమకూర్చను. అంటే ఇప్పుడు ఉజ్జియేలు ఎవరి తాలూకా? ఉజ్జియేలు ఎవరి తాలూకా అండి? అమినాదాబు. అవునా? అమినాదాబు. ఇప్పుడు మందసం ఫస్ట్ ఎవరింట్లో ఉంది? ఓబేదేదోముకు ముందున్న ఇల్లేది? అమినాదాబు ఇంట్లో. అవునా? అమినాదాబు కొడుకు ఎవరు ఇప్పుడు? ఉజ్జియేలు. పట్టుకున్నది ఎవరు? ఉజ్జియేలే. చనిపోయింది ఎవరు? ఉజ్జియే. అవునా కదా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత అంతటా దావీదు యాజకుడైన సాదోకును అబ్యాతారును లేవీలైన ఉరియేలు, ఆషయి, ఏవేలు, షెమయ, ఎలీమీలు, అమినాదాబు అని వారిని పిలిపించి వారితో ఇట్లనెను, లేవీల యొక్క పితరుల సంతతులను మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయక ఉండుట చేతను ఆయన మనలో నాశనము కలుగు చేసిన గనక ఇప్పుడు మీరును మీ వారును మిమ్మను మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. తేవటానికి ముందు జరిగిన హిస్టరీ ఇదంతా. అక్కడేమో 2 సమూయేలు 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న దానిలో జస్ట్ మందసాన్ని తెచ్చేశారు, తెచ్చేటప్పుడు ఇలా జరిగింది అని మాత్రమే సింపుల్లో షార్ట్ ఫామ్లో రాశాడు. కానీ తేవటానికి ముందు ఎంత చరిత్ర జరిగిందో, ఎన్ని ఆజ్ఞలు జారీ అయ్యాయో, ఎవరెవరిని ఎలా స్ప్లిట్ చేశాడో, ఎన్ని విధాలుగా వాళ్ళని ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాడో అన్నది ఇక్కడ రాశాడు. అందుకనే దినవృత్తాంతాలు అన్న పేరుకి అర్థం ఏంటి? దినవృత్తాంతాలు అంటే అర్థం ఏంటండి? ఈరోజు న్యూస్ పేపర్స్ కొన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కొన్ని ఉన్నాయి. ఏంటండి? ఏం పేర్లు ఉన్నాయి? ఇంకా దక్కన్ క్రానికల్. దక్కన్ క్రానికల్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ దినవృత్తాంతాలను ఇంగ్లీష్లో ఏమంటారు? క్రానికలేనా? డక్కన్ క్రానికల్ అంటే దినవృత్తాంతం అంటే ఏ రోజుది ఆ రోజు జరిగిన సంఘటన చెప్పేది. అందుకని దానికి ఆ పేరు పెట్టారు. దినవృత్తాంతం అంటే ఏంటంటే హిస్టరీలో జరిగిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అన్నిటినీ రికార్డ్ చేయటమే, ప్రిజర్వ్ చేస్తారు. ఆ ప్రిజర్వ్ చేయటమే ఈ బుక్కుకున్న పేరు. అందుకని దినవృత్తాంతము. ఇంగ్లీష్లో క్రానికల్. క్రానాలజీ అంటే అర్థం ఏంటి? క్రానాలజీ అని ఉంది, తెలుసా తెలీదా? క్రానాలజీ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? వంశం ప్రకారంగా ఎలా జరిగింది, ఏ సంవత్సరంలో ఏం జరిగింది, ఏ సంవత్సరంలో ఏం జరిగింది, దీన్ని క్రానాలజీ అంటారు. ఏ ఇయర్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ ఇయర్లో ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది అన్నది ఇదంతా క్రానాలజీ రికార్డులో ఉంటుంది. అందుకని ఈ పుస్తకానికి ఈ పేరు వచ్చింది అండి. నెక్స్ట్ 12 నుంచి మళ్ళీ చదువుతాను. లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయక ఉండుట చేతను
ఆయన మనలో నాశనము కలుగు చేసిన కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. అప్పుడు యాజకులను లేవీలను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొని, తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజబల మీదకు ఎత్తుకొనిరి. అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి, మళ్ళీ ఇక్కడ కూడా స్పెషలైజేషన్ ఉన్నారు పాఠకులు అంటే ఎవరు? పాడేవాళ్ళు. పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములకు వాయిద్య విశేషములతో గంభీరధ్వని చేయుచు సంతోషంతో స్వరమెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. అంటే పాడేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళని సపరేట్గా కొంతమందిని పెట్టాడు. కావున లేవీలు యావేలు కుమారుడైన హేమానును, వారి బంధువులలో బెకరియా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మోరారీల్లో కూషాయను కుమారులైన ఏతానును, వీరితో కూడా రెండు వరుసగానున్న తమ బంధువులైన జకర్యాబేను, యహజియేలు, షెమీరా, యోతు, యోహియేలు, ఉన్ని, ఎలియాబు, బెనయా, మాయషెను, అమత్య, ఎలీఫేతు, మిస్కేయుహును, వారిని ద్వారపాలకుడగు ఒబేదేదును, యెహూయేలును పాఠకులనుగా నియమించిరి. వీళ్ళందరూ ఎవరు? పాడేవాళ్ళు. వాయిద్యాలు సపరేటు, పాడేవాళ్ళు సపరేటు. పాఠకులైన హెమాను, ఆసాఫు, ఏతాను పంచలోహాల తాళములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మళ్ళీ ఇందులో కూడా సపరేషన్స్ ఉన్నాయి. పంచలోహాల తాళములు అంటే 5 లోహాలతో తయారు చేసినటువంటి వాయిద్యాలు, పంచలోహాలు. అందుకనే మీకు సాక్సోఫోన్ ఉంటుంది. సాక్సోఫోన్ తయారు చేయడానికి చాలా ప్రాపర్ సినారియో ఉంటుంది. తెలుసుగా సాక్సోఫోన్ అంటే అండి? సాక్సోఫోన్ తెలుసా? ఎస్లా ఉంటుంది. దానిలో సౌండ్ చాలా మెలోడీగా వస్తుంది. అవన్నీ ప్రాపర్ ఆపరేట్ చేయటం తెలియాలి. ఏ రంధ్రాన్ని ఏ సమయంలో ముయ్యాలో, ఏ రంధ్రాన్ని ఏ సమయంలో వదలాలో, సన్న రంధ్రంలో నుంచి వాయిస్ వెళ్ళి ఆ రంధ్రాలను వదిలినప్పుడు సౌండ్లో వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది అండి. నెక్స్ట్ ఇంకా జకర్యా, అజియేలు, పెరాహిమోతు, యోహియేలు, ఉన్ని, ఎలియాబు, మాయాషేతు, బెనన్యా అనువారు హెచ్చు స్వరములు గల స్వరమండలములను వాయించుటకు. హెచ్చు ఇందాకటిదేంటి? పంచలోహాల స్వరమండలాలు వాయించడానికి. ఇక్కడేమంటున్నాడు? హెచ్చు స్వరము గల స్వరమండలం. హెచ్చు స్వరం అంటే ఇప్పుడు డీజే ఉంటుందండి, పెద్ద బ్యాండ్ పెద్దది పెడతారు, పెద్ద డ్రమ్ ఒకటి పెట్టి కర్ర తీసుకుని కొడతా ఉంటాడు. అదే స్వరం వస్తుంది, బేస్ ఎక్కువ వస్తుంది. బేస్ ఎక్కువ వచ్చేదాన్ని హెచ్చు స్వరము అంటారు. సన్నం స్వరం వస్తుంది, పంచలోహాల్లో నుంచి వచ్చే స్వరం అంటారు. అందుకని మీరు కీబోర్డ్లో కూడా 4, 5 అలా ఉంటాయి. కీబోర్డ్లో ప్యానల్స్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ది ఒకటి, తర్వాత సెకండ్, మధ్యమం అని ఇంకోటని, దానిలో తారాస్థాయి అని ఒకటి ఉంది. దానిలో లాస్ట్ బిట్ వెళ్ళారనుకోండి మీరు, అక్కడ ఫింగరింగ్ అక్కడ కూడా సరిగమ పదనిసే ఉంటుంది. ఈ ప్యానల్లో కూడా సరిగా ఏదైనా ఉండాల్సినవి 7 స్వరాలే. వైట్లో 7 ఉంటాయి, బ్లాక్లో 7 ఉంటాయి. 2 ఇస్తాడు. అదొకటి ఇదొకటి ఇస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? మళ్ళీ సెకండ్ పెడతాడు, మళ్ళీ దాన్ని ఇంకోటి పెడతాడు. అంటే పైకి వెళ్ళేసరికి ఏముంటుంది సాయి? ఫస్ట్లో ఎలా ఉంటుంది? కొంచెం మందంగా ఉంటుంది, ఏది గాడిద స్వరంలాగా హార్డ్గా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి షార్ప్ అంటారు. అందుకని షీ షార్ప్ అంటారు. అంటే ఇక్కడ సరిగమ పదనిస పలుకుతుంది, అక్కడ సరిగమ పదనిస పలుకుతుంది. ఇక్కడ సరిగమ పదనిస పలికే దానిలో వ్యత్యాసం ఉంటుంది, అక్కడ సరిగమ పదనిస పలికే దానిలో వ్యత్యాసం ఉంటుంది. అర్థమైందా? అంటే మీరు ఇప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు, ఇప్పుడంటే ఇదంతా కొద్దిగా మారిపోయింది. ఇంతకుముందు వాక్మెన్స్ అని ఉండేది. మీకు ఐడియా ఉందో లేదో తెలుసా? వాక్మెన్. ఆ వాక్మెన్స్లో
ఇంతకుముందు 3 ఉండేవి, ఈక్వలైజర్స్ 3 ఉండేవి. ఇప్పుడంటే చాలా వచ్చేసాయి. 3 ఈక్వలైజర్స్ ఉండేవి. నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు చక్కగా కొనుక్కున్నాను, షార్ప్ కంపెనీది, కాకినాడలో, ఇంపోర్టెడ్. ఎంత నీట్గా వచ్చేదంటే చాలా బాగుండేది. అందులో 3 ఈక్వలైజర్స్ ఉండేవి. ఒక ఈక్వలైజర్ పెట్టారనుకోండి బేస్ వస్తుంది, ఇంకొక ఈక్వలైజర్ పెట్టారనుకోండి టోన్ పెరుగుతుంది, ఇంకొక ఈక్వలైజర్ పెంచారనుకోండి షార్ప్ వస్తుంది, అంటే గజల్స్ బాగా వినపడతాయి. అవి పెట్టుకొని దానికి ఇయర్ ఫోన్స్ లాగా వచ్చాయి. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని నీ చెవిలో పెట్టుకుంటే చక్కగా వినపడుతూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, బీచ్ల్లో వాటిల్లో అంతకుముందు పెట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. అంటే ప్రతి దానిలో ఎంత క్లారిటీ ఇచ్చాడు అన్నది మీకు తెలియాలని ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి దానిలో ఒక క్లారిటీ ఇలా ఇచ్చి చివరిదాకా మీరు గమనిస్తే అక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. వీళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఒక స్పెషలైజేషన్ ఉంది. మరియు మత్తిహియ, ఎలీఫేహు, మిస్నేహు, ఒబేదేము, యెహూయేలు, అజహ్యాహు 21వ వచనాన్ని చదువుతున్నాను. అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. అంటే హెచ్చు వాటిని వాయించేవాళ్ళు కొంతమంది, అలాగే బేస్ వచ్చే వాటిని వాయించేవాళ్ళు కొంతమంది, అలాగే పంచలోహాలను వాయించేవాళ్ళు కొంతమంది, వీటిలో కూడా మళ్ళీ రాగం ఎత్తేవాళ్ళు కొంతమంది అంట. బ్యాచ్ చూసారా మీరు, సపరేషన్ ఎలా ఉందో? అనువారు రాగమెత్తుటకును సితారాను వాయించుటకును నియమింపబడిరి. లేవీలకు అధిపతి అయిన కెనన్యాహు మందసమును మోయిట యందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడెను. మళ్ళీ ఇప్పుడు మోత క్రమము నియమించాలంట, అంటే మోసేవాళ్ళు ఒక క్రమం ఉండాలంట. మోతకర్ర మోయాలి కదా, మందసాన్ని మోయాలి కదా, మందసాన్ని మోయటానికి అక్కడ సిస్టమ్ ఎలా పెట్టాడు చూడండి. మందసము మోయిట యందు గట్టివాడైనందున 22వ వచనం అది గమనించారా? నెక్స్ట్, బెకర్యాను ఎల్కాయనను మందసమునకు ముందు నడుచు కావలివారుగాను. మళ్ళీ ముందు నడిచే వాళ్ళు ఉండాలంట, ముందు నడుచు కావలివారుగాను. షెఫన్యా, యెహోషాపాతు, నెతానేలు, ఆమసై, జకర్యా, బెనయ, ఎలియాజర్ అనే యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను. అంటే బూరలు ఊదే బ్యాచ్ ఉన్నారు, ముందు నడిచే బ్యాచ్ ఉన్నారు, మోతకర్రలు మోసేవాళ్ళు ఉన్నారు, మోసేవాళ్ళకి నేర్పేవాళ్ళు ఉన్నారు అండి. నెక్స్ట్, దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను అన్నాడు. తర్వాత 25, దావీదు ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహంతో పోయిరి. ఇంత నెట్వర్క్ ఉందండి. అంటే ఎవరు మోయాలో ఉన్నారు, ఎవరు పాడాలో ఉన్నారు, ఎవరు ఏ వాయిద్యాలు వాయించాలో ఉన్నారు, పెద్దవి ఎవరు వాయించాలో చెప్పాడు, చిన్న వాయిద్యాలు ఎవరు వాయించాలో చెప్పాడు, ఎవరు ఎత్తాలో చెప్పాడు, ఎవరు ముందు నడవాలో చెప్పాడు, రాగం ఎత్తాల్సిన వాళ్ళు ఎవరో చెప్పాడు. అంటే ఎంత సిస్టమేటిక్గా ఉందండి పని ఎంత సిస్టమేటిక్గా ఉంది. అంటే ఒక పని చేసేటప్పుడు ఎంత సిస్టమేటిక్గా ఉండాలి అన్నది వీటన్నిటిని చూస్తే అర్థమైపోతుంది. మనం వీటిని చూసి నేర్చుకోవాలి, మనం ఎలా చేస్తున్నాము పని అన్నది. మన పని ఇప్పుడు చెప్పిన పని కాసేపటి గుర్తుండదు, ఇవాళ చేయాలనుకున్న పని రేపటికి కూడా గుర్తుండదు, మర్చిపోయానంటారు, గుర్తులేదంటారు. మరి డబ్బులు మర్చిపోతారంటే అవి మర్చిపోరు. దేవుని పని అడిగితేనే ఇది మర్చిపోయాను, అది మర్చిపోయాను అంటారు. మన పని ఎలా ఉందో, ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందో మీరు చూడండి. పనిలో అలసత్వానికి వచ్చిన శిక్ష మరణం. పనిలో అలసత్వానికి అంటే అది అక్కడ ఏమైనా సరే నువ్వు చెప్పిన పనే నువ్వు చేయాలి అండి. సౌలుకి రాజ్యం ఎందుకు పోయింది? సౌలుకి రాజ్యం ఎందుకు పోయిందండి? బలివ్వటం తప్పు కాదు, బలివ్వటానికి ముందు తను చేయాల్సిన పని ఏంటి? అసలు ఏమీ ఉంచొద్దన్నాడు, ఏమీ ఉంచొద్దన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఎవరి మాట విన్నాడు? పెద్దలు తొందర పెట్టారంట.
యుద్ధానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు కదండి, సైన్యాధిపతులు. వాళ్ళు వచ్చి మీద పడిపోతున్నారు. సమూయేలు ఏమీ ఇంకా రాలేదు, సమూయేలు రాలేదు, వాళ్ళు వచ్చి మీద పడిపోతున్నారు. కాబట్టి నువ్వు తొందరగా బలి ఇచ్చేసేస్తే మనం బయలుదేరి వెళ్ళిపోదాం, నువ్వు బలి ఇచ్చేసేయి అంటే బలి ఇవ్వటం తప్పు కాదు. మరి ఏది తప్పైంది అక్కడ? చెప్పిన పని చెప్పినట్లుగా చెయ్యకపోవటమే తప్పు. అందుకనే ఒక పని చెప్పినప్పుడు, మీకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా మీకు పని చెప్పినప్పుడు ఆ పనిని చెప్పిన పని చెప్పినట్లుగా చేయటమే. దానిలో నో డీవియేషన్స్ అనేవి పెట్టకూడదు, డీవియేషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎదుటి వ్యక్తి ఆలోచిస్తాడు. ఎవరైతే భారం మోస్తారో భారం మోసే వ్యక్తి ఆలోచిస్తాడు. అంతేగాని ఏముందలేండి, ఇలా చేస్తే ఏమైంది, అలా చేస్తే ఏమైంది, అలా చేస్తే వచ్చే నష్టం ఏముంది, ఇలా చేస్తే వచ్చే నష్టం ఏంటంటే సొంత ఆలోచనలు చేస్తే వచ్చే నష్టం ఏంటో సీనియర్లకు తెలుస్తుంది కానీ జూనియర్స్కి తెలియదు. ఒక పని చేసేటప్పుడు ఆ పని వల్ల వచ్చే నష్టం ఎలా ఉంటుంది, ఆ నష్టం దాన్ని ఎలా అధిగమించే, ఒక పని రేపు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అన్నది దేవునికి తెలుసు కానీ వీళ్ళకి తెలియదు. అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తికి లోబడటం అన్నది, ఎవరైతే అధికారిగా అతను నియమించారో అతనికి లోబడటం అనేది నేర్పాలి. అక్కడ దేవుని ఆలోచన ఏంటి? నీ పైన ఉన్న అధికారికి నువ్వు లోబడాలంటే అర్థం ఏంటి? అధికారి చెప్పినట్లుగా చేయాలా, లేదా మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేయాలా? మీ పై ఆఫీసర్ ఉంటాడండి, మీ పై ఆఫీసర్ చెప్పినట్లుగా మీరు చేయాలా, మీ సొంత నిర్ణయాన్ని మీరు చేయాలా? ఎంత క్లోజ్గా ఉండి ఏం చెప్పినా ఏం చేసినా ఆయన చెప్పిన మాట మీరు వినాల్సిందేగా. అలా వినలేదనుకోండి, మిలిటరీలో ఎలా ఉంటుంది రూలు, దానికి పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు నీ ఆలోచన అంటే నీకు అక్కడ నీ మాటను ఒబే చేయటం అనేది నేర్పిస్తున్నాడు అంతే. నీ మాటను గౌరవించటం అనేది నేర్పించాలి. అది ఏం చెప్తే అది చెయ్యాలి. అందులో తప్పొప్పులు ఎతికే బాధ్యత నీది కాదు, అది ఎవరిది? దానికి ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు చెప్తారు దానిలో. అంటే ఎంత ప్రణాళికను ఇక్కడ సిద్ధం చేశారో, ఎంత ప్రణాళికను ఇక్కడ రచించారో ఆలోచించండి. ఈ చిన్న విషయాన్ని ఆలోచించినప్పుడు నిజంగా దేవుడు ఎందుకు ఇంత చక్కగా దీన్ని, మళ్ళీ కిందకు వచ్చేసరికి కూడా చాలా లాజిక్ వాడాడండి. ఇక్కడ కూడా చాలా లాజిక్ వాడాడు. 26 యెహోవా నిబంధన మందసము మోయి లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రెపొట్టేళ్లను బలులుగా అర్పించరి. దావీదు మందసమును మోయి లేవీలందరూ పాటకుల పనికి విచారణకర్త అంటే మళ్ళీ వీళ్ళ మీద కూడా లీడర్ ఉన్నాడా? విచారణకర్తయకు కెనన్యాకును సన్నపు నారతో నేయబడిన వస్త్రము ధరించుకుని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకుని ఉండెను. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్మలు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు దేవుని నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. దేవుని నిబంధన మందసము దావీదు పట్టణములోనికి రాగా, అంటే ఈ మందసాన్ని తీసుకొని వచ్చారు. ఈ మధ్యలో ఉజ్జా చనిపోవటం ఇది ఇక్కడ రాయలేదు. మళ్ళా ఇది ఎక్కడుంది? ఈ దినవృత్తాంతాల్లో ఈ పాయింట్ రాయలేదు. ఈ పాయింట్ ఎక్కడుంది? సమూయేలులో ఉంది. అంటే ఇవన్నీ చాలా కేర్ఫుల్గా గమనించాలి. మనం గమనిస్తే మనకు వాటి వెనక ఉన్న అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. అంటే ఎవరు ఏ పని చెయ్యాలి, ఎవరు ఏ పనిని పూర్తి చేయాలి, ఏ పని ఎవరు చేస్తే దేవునికి ఇష్టం, అంటే దేవుడు ఒక పనిని ఒక్కొక్కళ్ళకు నియమిస్తాడు. సంఖ్యాకాండంలోనికి వెళ్ళాలి. ఇంకొంత ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది మనకి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం ఒకసారి మనం జాగ్రత్తగా అక్కడ కూడా వ్రాయబడిన ఇన్ఫర్మేషన్ మనం జాగ్రత్తగా చూడగలిగితే, సంఖ్యాకాండం 4వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే
అక్కడ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా ఆలోచించగలిగితే 4వ అధ్యాయంలో అక్కడ కూడా ఏమంటాడు ఒకసారి చూడాలి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీలలో కహాతీలలో వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబము చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగలిగిన వారందరి సంఖ్యను వ్రాయించుము. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలనుకున్న వాళ్ళు అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారపునందు కహాతీయులు చెయ్యవలసినదేమనగా, ఈ ఉజ్జా ఎవరు? కహాతీయుడు. ఇప్పుడు ఈ కహాతీయులు చేయవలసినదేమనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డు తెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మీద మోతకర్రలు దూర్చవలను. సన్నిధి బల్ల మీద నీలి బట్ట పరిచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను అర్పణ పాత్రలను ఉంచవలను. నిత్యముగా ఉంచవలను. రొట్టెలు దాని మీద ఉండవలను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్రవత్సల చర్మమును కప్పవేసి దాని మోతకర్రలు దూర్చవలను. మరియు వారు నీలి బట్టను తీసుకుని దీపవృక్షమును కానీ ప్రమిదములు కానీ దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దానిలో సేనను వారు ఉపయోగపరిచి సమస్త తైల పాత్రలను కప్పి దాన్ని వాటి ఉపకరణలన్నింటినీ సముద్రవత్సల చర్మం పైన కప్పుతో పెట్టి దండె మీద ఉంచవలెను. ఏమండి ఎంత ప్రాపర్గా రాశాడో చూడండి. నెక్స్ట్ 14 లేదా 13 నుంచి వారు బలిపీఠము బూడిదనెత్తి దాని మీద ధూమ్రవర్ణ వస్త్రమును బట్టను పరిచి దాని మీద సేవాపకరణములన్నిటిని అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలు బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్రవత్సల చర్మమైన కప్పును దాని మీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దానిని మోయవలెను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఏమిచ్చాడండి ఆజ్ఞ? మొయ్యటమే తప్ప ముట్టుకోవటానికి ఛాన్స్ లేదా? అంటే మోసేవాడికి కూడా ముట్టుకునే ఛాన్స్ లేదా? మోసేవాడికి కూడా ముట్టుకునే ఛాన్స్ లేదా? చూడండి పాత నిబంధనలో ఎంత స్ట్రిక్ట్ డైరెక్షన్స్ ఉంటాయో. మోస్తున్నాడు కానీ ఏమంటున్నాడు అక్కడ? కహాతీయులు దాన్ని మోయ రావలెను. అయితే వారు చావకుండునట్లు దానిని ముట్టకూడదు. ఇది ప్రత్యక్ష గుడారములో కహాతీయుల భారం. అంటే వాళ్ళ పని, అంటే వాళ్ళు మొయ్యాలే కానీ మందసాన్ని ముట్టుకోవటానికి అర్హత లేదు. అంటే ఏంటండి ఇంత స్ట్రిక్ట్ కమాండ్మెంట్స్ ఏంటి అంటే, పనిని ఎంత చక్కగా డివైడ్ చేసి ఒకరి పట్ల ఒకరిని గౌరవాన్ని, ఆ ప్రేమను, భయాన్ని పెంచటానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రణాళిక. అందుకనే మిలిటరీ రూల్స్ అంటారు. మిలిటరీ రూల్ అంటే ఎలా ఉంటుందండి? నేను ఈ మధ్య ఎప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు చదువుకునేటప్పుడు నెహ్రూ నగర్లో ఏదో స్కూల్ ఒకటి ఉంది. అది వెంకటకృష్ణాపురం వాళ్ళది అనుకుంటా. నెహ్రూ నగర్లో సెయింట్ లూక్స్ అంట. ఆ సెయింట్ లూక్స్ స్కూల్లో 5 నిమిషాలు లేట్ అయితే పిల్లల్ని లోపలికి అలౌ చేయరంట. పేరెంట్స్ చెప్పినా ఏం ఒప్పుకోరు. దానికి ఇష్టమైతేనే స్కూల్లో చేర్చాలి. 5 మినిట్స్ లేట్ అయినా కానీ అలౌ చేయరు. చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట. దానికి ఆ రూల్స్కి ఇష్టపడితేనే చేరాలి అక్కడ, లేదనుకుంటే చేరొద్దని చెప్పేస్తాడండి. అంటే ఏంటిది కండిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటేనండి, కండిషన్ అనేది క్రమశిక్షణ నేర్పిద్ది. ఒక క్రమశిక్షణ రావాలి అని అంటే కండిషన్ ఏముందిలే, వెళ్దాంలే 9ంటికి, లేద్దాంలే 8ంటికి, వెళ్ళొచ్చులే 10ంటికి. అసలు మనలో క్రమశిక్షణ ఎలా వస్తుందండి?
మనలో ఆ వాక్యం మొదలయ్యేసరికి 10:05గా 10ంటికి వెళదాంలే. ఏం చేస్తాం మనం? మనలో క్రమశిక్షణ ఉండదా? అది ఉద్యోగానికి మనం అలా చేయగలమా? ఒక ఉద్యోగం ఉంటుందండి, ఆ ఉద్యోగానికి మనం అలా చేయగలమా? వెళ్దాంలే 11ంటికి, బాస్ వచ్చేది 12ంటికి కదా, 12ంటికి వెళదాంలే అని అనుకుంటారా? ఏం చేయాలి? అందుకని ఏం చేశారు? తంబు పెట్టారు. తంబులో కూడా తేడా చేస్తున్నారని ఏం పెట్టారు? ఐరిష్ పెట్టారు. తంబు అంటే ఏడో చోట వేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఐరిష్ పెట్టారు. ఎందుకు ఇది? మోతకర్ర మొయ్యాల్సిన వ్యక్తి పట్టుకున్నందుకు చంపేశాడండి. మోతకర్ర మొయ్యాల్సిన వ్యక్తి పట్టుకున్నందుకు చంపేశాడు. జస్ట్ నవ్వి అవహేళన చేసినందుకు గర్భం లేకుండా చేసేసాడు మీకాలకి. నవ్వినందుకే అపహాస్యం చేసింది. ఈయన ఎందుకు ఆనందంతో కేరింతలు వేశాడండి? మందసం నా దగ్గరికి వస్తుంది. మందసం రావటం అంటే అర్థం ఏంటి? అసలు దేవుని మాట, దేవుని శక్తి, దేవుని పవర్, దేవుని మహిమ ఆ రోజు ఎక్కడుండేది? ఎక్కడ మందసం ఉంటే ఆ మందసం దగ్గర అంతా విలువ, వాల్యూ, వెలుగు, అంత మహిమ అంతా అక్కడే ఉండేది. అందుకనే ఒబేదేదేము ఇంట్లో మందసం ఉన్నంత వరకు ఒబేదేదేము ఇల్లు ఏమైందంట? ఆశీర్వదింపబడింది. వచ్చేటప్పుడు భయపడ్డాడు. ఇలా జరిగింది కదా, ఉజ్జా చేయి వేసేసరికి చనిపోయాడు, వామ్మో అని భయపడిపోయి దావీదు అక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకున్న వ్యక్తి కూడా ఏం చేశాడంటే ఒబేదేదేము ఇంట్లో పెట్టాడు. కానీ ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదింపబడటం చూసిన తర్వాత దాన్ని తెచ్చి నా దగ్గరే పెట్టుకోవాలి అనుకున్నాడు. నా ఇంట్లోనే ఉండాలి అనుకున్నాడు. అంటే మందసం అంటే అర్థం ఏంటి అంటే వాక్యం అండి. మందసంలో ఏముంటుంది? ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ ఏంటి? నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను కరెక్ట్ చేస్తుంది. ఇది తప్పు నేను చేయకూడదు, ఇది తప్పు, ఈ తప్పు నేను చేయకూడదు అని నీకు తెలియచేసే అక్షరమే ఆజ్ఞ. అందుకనే పాత నిబంధనలు, నేను ఒక పాఠం చెప్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో చెప్పాను. పలకల మీద ఆకారాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఆజ్ఞనే ఎందుకు ఇచ్చాడు? పలకల మీద ఆకారాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఆజ్ఞనే ఎందుకు ఇచ్చాడు? సెకండ్ ఇయర్ సిలబస్లో రాసిన పాఠం ఆ బుక్లో ఉంది. మీకు వీడియోలో లేదు, ఆ వీడియోలు పోయినాయి. కానీ పాత ఛానల్ క్రాష్ అయ్యేసరికి అవి మొత్తం పోయినాయి. కానీ బుక్లో ఉన్నాయి, అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. అంటే దేవుని వాక్యం ఎంత ఉన్నతమైనది ఆలోచించండి. మనకెంత క్రమశిక్షణ నేర్పాలి. క్రమశిక్షణ నేర్పే వ్యక్తి ఏమవుతాడండి? చిన్నప్పుడు ఒక దెబ్బ కొట్టైనా పాఠం చెప్పిన వ్యక్తి ఇప్పటిదాకా గుర్తుంటాడా? చక్కగా గుర్తుంటాడు. ఎందుకంటే అతను ఆ టైంలో మనకు శత్రువు, ఆ టైంలో అతడు మనకు విరోధి. కానీ పెద్ద అయిన తర్వాత ఆయనే మనకు దైవం. ఆయన అలా చెప్పబట్టే ఈరోజు ఇలా ఉన్నాను, ఆయన అలా చేయబట్టే ఈరోజు ఇలా ఉన్నాను. ఇశ్రాయేలీలు క్రమశిక్షణ అన్నది నేర్పటం అనేది దేవునికి ఉన్నటువంటి గొప్ప వాల్యూ అండి. అందుకనే క్రైస్తవులు అని అంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి. కానీ ఈరోజు పూర్తి రివర్సు. క్రమశిక్షణ అనేది అసలు ఉండదు. ఎందుకంటే జీవితం అంతా ఒడిదుడుకులుగా సాగుతున్నప్పుడు మనలో క్రమశిక్షణ ఎక్కడొస్తుంది? జీవితం అంతా ఒడిదుడుకులే, అన్నీ ఒడిదుడుకులే. ఇవాళ చేయాల్సిన పని రేపు చేస్తాం, రేపు చేయాల్సిన పని ఎల్లుండి చేస్తాం. ఎప్పుడు లేజీగా ఉంటాం, తింటాం, నిద్రపోవటం ప్రయత్నం చేస్తాం. పని మీద శ్రద్ధ ఉండదు, పని చేయాలనే తపన ఉండదు. మనలో లేజీ పెరిగినప్పుడు క్రమశిక్షణ అనేది ఎప్పుడు దూరం అయిపోతుంది. అందుకనే లేజీ అనేది ఎప్పుడు తెచ్చుకోకూడదండి. క్రమశిక్షణ లేజీ అనేది అసలు ఎప్పుడు ఉండకూడదు బాడీలో. రేపు చేయాలి అనుకున్న పని ఈరోజే చేయడానికి ప్రయత్నం చేయాలి. రేపు అన్నది జీవితంలో పెట్టుకోకూడదు. రేపు చేద్దాంలే అన్న యాటిట్యూడ్ అనేది అసలు పనికిరాదు. రేపు చేయవలసిన పని ఈరోజే ముగించాలి.
పని ఉందంటే నిద్ర అనేది మానేయాలి. నిద్రతో కదా, పని ఉందంటే షార్ప్గా లేవాలి, ప్రాపర్గా పని పూర్తి చేయాలి. నువ్వు ఎన్నింటికి పండుకున్నా, 12ంటికి పండుకున్నా, 1 గంటకు పండుకున్నా, ప్రతిరోజు 12 అవుతుందండి నాకు. 12 అయినా ఉదయాన్నే మరలా 6 గంటలకల్లా లేవటం, కూర్చొని వర్క్ స్టార్ట్ చేసేయటం. అలా కష్టపడితేనే వాక్యం అనేది ఈరోజు ఇలా ఉంటుంది. అలా కష్టపడితేనే దేవుని వాక్యాన్ని ఉన్నతంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. గనుక దేవుని పనిలో అలసత్వాన్ని ప్రదర్శించొద్దని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని పనిలో అలసత్వం అనేది అస్సలు ఉండకూడదు. దేవుని పనే కాదండి, ఏ పనైనా మన పనిలోనే. అక్కడ అలవాటైతే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అలవాటు అయిపోతుంది. అక్కడ అలవాటైంది అనుకోండి, ఇక్కడ కూడా అలవాటు అయిపోతుంది, ఖచ్చితంగా అలవాటు అవుతుంది. కాబట్టి అలసత్వం అనేది మంచిది కాదు. అది అపవాదికి దగ్గర చేస్తుంది, కర్తవ్యం అనేది దేవునికి దగ్గర చేస్తుంది. అందుకని అంటాడు దావీదు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఇష్టం ఏంటో గమనించి నా ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. అలసత్వం అనేది ఎక్కడా కనపడదండి. దీన్నే ఒక్క మాటలో చెప్పేశాడు, తడవులాడి కనుగొందురేమో, తడవులాడి కనుగొందురేమో. అపోస్తుల కార్యాలు 17:26లో యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషును సృజించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని నిర్ణయ కాలములను నివాస స్థలము యొక్క పొలి మేరలను ఏర్పరచను. అంటే తడవలాడటం అంటే అర్థం ఏంటో తెలుసండి? తడవలాడటం అంటే తెలుసుకోవటం. నీ తండ్రి గురించి నువ్వు తెలుసుకోవటం. ఒక్కొక్క టైటిల్ ఇస్తున్నప్పుడు నాకు చాలా కష్టం అవుతూ ఉంటుంది. కష్టమైనా దాన్ని బయటికి తీయాలి. జస్ట్ నాకు డౌట్ వస్తుంది, నాకు వచ్చిన డౌటే టైటిల్గా మారిద్ది. ఊరిగా మారే వల ఏది? ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి దుర్గారావు ఇంట్లో కూర్చుంటే నన్ను చూడలేదు. వాళ్ళ పిన్ అంట, దుర్గారావు గారు వాళ్ళ పిన్ని నన్ను చూడలేదు. నన్ను చూడకుండా లోపలికి వస్తా, లోపల ఉన్న వాళ్ళ కోడలతో మాట్లాడుతుంది. ఆ టైటిల్ ఏదో అనుకున్నాను, ఇది ఉరిగా మారే వలేదన్నాడు. అసలు ఏం టైటిల్ ఇది? ఇదేం టైటిల్? ఏం చెబుతారు అసలు? ఇదేంటి అంటే మనవాళ్ళకి ఎలా అలవాటు అయిపోయి ఉంటుందండి? మనవాళ్ళకి ఎలా అలవాటు? యేసుక్రీస్తు సువార్త సభలో, స్వస్థత సభలో, రక్షణ సభలో. ఇదేనా మనం పెట్టే టైటిల్? ఎలా ఉంటుంది? ఎక్కడ చూసినా యేసుక్రీస్తు సువార్త సభలో, స్వస్థత సభలో. ఇప్పుడు ఈ టైటిల్ ఏమన్నా అర్థమైందా మీకు? అది కాదు, రేపు 8, 9 ఏమన్నా అర్థమైందా? ఉరిగా మారేదా? నదిగా మారే కాలువలు ఏవి? ఏమన్నా అర్థమైందా? చెప్తారా కాసేపు? మరి అర్థమైతే అర్థమైంది. ఏం అర్థమైంది కాసేపు చెప్పండి, నేను కూడా వింటాను. నాకు డౌట్ వస్తుంది, ఆ డౌట్ని టైటిల్గా మారుస్తాను. దాన్ని విడగొట్టడానికి కష్టపడతాను. దాన్ని విడగొట్టడానికి కష్టపడాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు అంటుంది, ఏం చెప్తారు అనుకున్నాం, కానీ దీని వెనక ఎంత ఉందా అన్నది విన్న తర్వాత అర్థమైంది. ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండేదేమో, ఇంకొక గంట మాట్లాడితే బాగుండేదేమో, అప్పుడే ముగించేశారు అని మాట్లాడుతున్నారు. విన్న ప్రతి ఒక్కళ్ళు నోటిలో నుంచి వచ్చిన పదం అది. అంటే అర్థం ఏంటి అని అంటే తడవలాడితే తెలుస్తుంది, తడవలాడితే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఇది కూడా అలాగే ఉంటుంది. నదిగా మారే కాలువలు ఏవి? ఏముంది? బ్రహ్మ, కృష్ణ, పెన్న, కావేరి, బ్రహ్మపుత్ర, ఇయగా
గంగా, యమున, ఈయన ఈ కాలువలేగా. కాలువలు ఏమవుతాయి? బయలుదేరి దానికి పేర్లు ఉన్నాయి కదా. నది కాస్త ఏమైంది? నదికి ఇంకొక నది ఉంటుంది, ఏంది? ఉపనది. ఉపనది కాస్త నది అయింది. నది కాస్త ఏమవుతుంది? ఆ నది కాస్త పెద్ద నదిగా మారుతుంది. ఆ నది పోయి సముద్రంలో కలుస్తుంది. అంటే ఇప్పుడు నదికి ముందుగా కాలువలా ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు కాలువల గురించి ఇప్పుడు రేపు చెప్పేది ఏంటి? 3 రోజులు అంటే గంగా నది గురించి, యమునా నది గురించి ఇదే చెప్తా. అదే అందరూ అనుకునేది. ఓకేనా? ఆలోచించండి. గనుక వాక్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో గ్రహించండి, అశ్రద్ధ చేయకండి. ఇది ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నది. అశ్రద్ధ, ఒక చిన్న అశ్రద్ధ పెను ప్రమాదానికి దారితీసింది. తల్ల వంచండి, మిగతా భాగంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను. వింటున్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం వినువారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారంగా ఆలోచించే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ ఘనమైన, ఉన్నతమైన, విలువైన మాటల వెనుక ఉన్న మాధుర్యాన్ని, ఎందుకు నా తండ్రి మరి మందసాన్ని మోయవలసిన వారు పట్టుకుంటే ఎందుకు అంత ప్రమాదం చేకూరిందో, దాని వెనక ఉన్న అర్థం ఏంటో నీ పిల్లలకు కొంతవరకు వివరించాను. దానిలో ఉన్న పరమార్థం ఏంటో, అలా జరగడం వెనక ఉన్న కారణం ఏంటో, ఏమి మీరు చెప్పారో, ఏది మీరు కోరుకున్నారో, ఏది మీరు ఆశించారో, మీరు ఆశించనిది, మీరు అనుకున్నది జరగనప్పుడు అది చిన్న తప్పు అయినా కానీ లెక్కలోనికి తీసుకొని శిక్షణ విధిస్తున్న మీ యొక్క మనసును గ్రహించి భయపడి జాగ్రత్తపడి నీకోసం బ్రతకడానికి తగినటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మీ కృపను తోడుగా ఉంచండి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలకు కూడా మీ కృపను తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ